కేవలం రాజకీయం కోసం, మనుగడ కోసం ఏదో బురద జల్లే కార్యక్రమాలు తప్ప మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ ప్రజలకి అమితమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సభ 2028 ఎన్నికలకి నాంది ఫౌండేషన్ అంటే అట్లనే అనుకోరు, అట్లనే అనుకోండి. కామారెడ్డి మీడియా మిత్రులు అడుగుతలేదు ఏమి, అందుకని వాళ్ళు అడిగేటి నేనే అడుక్కొని ఆన్సర్ ఇచ్చేస్తున్నా. అర్థం కాలేదు ఏందండి? బీజేపీ వస్తుందని మీరు అంటున్నారు కదా, ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ దెబ్బతిన్నంత మాత్రం దేశం మొత్తంలో మార్పులు వస్తుందని మీరు అంటున్నారు దానికి ఏంటి కారణం? మమతా బెనర్జీ గారు ఆమె ఒక జీవిత రాజకీయ ప్రయాణం చూస్తే ఒక ఫైటర్గా కమ్యూనిస్టులతో కొట్లాడి కాంగ్రెస్ నుంచి బ్రేక్ అయిపోయి ఎదిగి బాగా బలమైన రీజనల్ పార్టీగా ఎదిగింది. అక్కడ అటువంటి ప్రాంతంలో మమతా బెనర్జీ గారిని ఓడించి భారతీయ జనతా పార్టీ ఈ మధ్య ఢిల్లీలో కూడా ఓడించినాము. అది ఒకటే కాదు, ఇక బీహార్లో గెలిచినాము, ఢిల్లీలో గెలిచినాము, దేశం మొత్తం బీజేపీ గెలుస్తుంది. కాబట్టి మీరు ఉట్టి బెంగాల్ అనటం తప్పు. బెంగాల్లో మమతా బెనర్జీ గారిని ఓడించటము ఈ డిఫరెంట్ లెవెల్. అది కూడా మేము కారులో ఉన్న పేపర్లు ఇవన్నీ అవసరం లేదు, అది కూడా మేము ఫుల్ఫిల్ చేసుకొని అచీవ్ చేసుకొని ఫస్ట్ తెలంగాణకి రావటం అన్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ ఫర్ 2028 ఎలక్షన్స్. You can consider this as a political statement for 2028. మోడీ గారి విజిట్ పరేడ్ గ్రౌండ్ సభ. అంటే సార్ ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీని ఓడించినప్పుడు ఈ రేవంత్ ఎంత పీనట్టే కదా అంటుండే ఆయన. అది నాతో అనిపిస్తుంది ఆయన అడిగింది అది. ఈవీఎం విషయంలో కంప్లీట్ గా బీజేపీ అనుకూలంగా మార్చుకుంటే స్వయంగా ఆమెని ఈవీఎం కేంద్రం వద్ద ధర్నా చేసింది. ఏ విధంగా ఎవరు మొన్న పశ్చిమ ఆమె అట్లా చేసి గెలిచిందేమో పోయిన 3 ఎలక్షన్లు. పోయినసారి 3 ఎలక్షన్లు ఆమె 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నది, 3 టర్ములు. ఆమె అట్లా చేసి గెలిచిందేమో అంటున్నా. ఈవీఎంలు హ్యాక్ చేసేది అసంభవం, ఎవరు ఏమి చేయలేరు. అది ప్రపంచ స్థాయిలో దాని మీద అధ్యయనం జరిగిపోయింది. నో బడీ క్యాన్ ట్యాంపర్ ఈవీఎంస్. అట్లా చేశారంటే కేరళ, తమిళనాడు కూడా గెలుతుంటాం కదా, అవి ఎందుకు ఇష్టపెడతాం? అట్లుంటుందా అనండి. మేము ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు మంచి, బీజేపీ గెలుపుతూనేమో ఈవీఎం షెడ్డయా. కవిత మీద నిలబడ్డప్పుడు కూడా జర ఈవీఎంల మీద భయం ఉంది నా అప్పట్లుండే. నాకు అప్పుడే అధ్యయనం బాగా చేసుకున్నా, ఎవరేం చేయలేరని అప్పుడే అర్థమైంది నాకు. రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకెళ్ళి వస్తాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మన ఉమ్మడి జిల్లాకెళ్ళి ఒకసారి రాసి పెట్టుకోరు.
ఇంకా బ్రదర్ రానున్న ఎలక్షన్ల కవిత పార్టీ ప్రభావం ఏ పార్టీ ఎందుకు నవ్వుతారక్క మీరు ఆ? అవునా ఏమో మరి నేనైతే ఆలోచన చేయలే ఆలోచన చేయమంటావా అవసరమా అలా నాయన మీద ప్రభావం అయితే ఉంటుంది ప్రజల మీద ఉండకపోవచ్చు కానీ అలా నాయన మీద అయితే ఉంటుంది ఆయన నాయన వాళ్ళ అన్న చేసిన లంగ వివరాలన్నీ బయట చెప్తుంది కదా అంటే ఆమెం సత్యపూస కాదు కానీ వాళ్ళ అన్న వాళ్ళ నాయన చేసినాయని బయట పెడుతుంది ఆమెను కూడా కోర్టు ఎక్కడ కూడా నేను కూడా ఆ పాపంలో నేను కూడా భాగస్వామి అంటుంది అంటుంది ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఎవిడెన్స్ లేదు అని మాత్రమే కోర్టు అన్నది సిబిఐ మళ్ళీ వెళ్ళిపోయింది హయ్యర్ కోర్టుకి ఎవిడెన్స్ లేదన్న మాత్రాన క్రైమ్ కాలేదని కాదు స్కామ్ కాలేదని కాదు ఎవడు సత్యపూస కల్వకుంట్ల కుటుంబంలో ఎవడు సత్యపూస కాదు టీఆర్ఎస్ కేసీఆర్ని తిట్టిపీనీకే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్న పార్టీ అది ఇండైరెక్ట్ గా బీజేపీకే బెనిఫిట్ అవుతుంది ఫైనల్ గా ఇంకా ఓకేనా ఇంకేమన్నా పాయింట్స్ సభకి మన జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఏ రకంగా తయారీలు వ్యవహారం అన్నది ఇక మా పార్టీ మీటింగ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎంతమందిని తరలించబోతున్నాం హైదరాబాద్ సభ సుమారు 3 to 4 lakhs మధ్యలో నా అంచనా ఇంకా ఎక్కువ వస్తారు గ్రౌండ్ లో మాత్రం అంతుంటారు మన ఉమ్మడి జిల్లా డిస్కషన్ అధ్యక్షుల పైన అదే కూర్చుంటాం ఎందుకంటే అందరు వస్తారు మోడీ గారి సభకి స్వచ్ఛందంగా వచ్చేది మనకు సౌలతులు ఏర్పాటు చేస్తే చాలు సౌలతులు అంటే ఈ కేసీఆర్ బిర్యానీలు కాదు 4 టైర్లు కూర్చొనికే సీటు పాపం మా కార్యకర్తలు ఏదో ఎండకింత చల్ల వస్తే చాలు